కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో 40% నిధులు కావాలని కొర్రి పెడుతూ కేంద్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకోవడం అంటే ఈ రాష్ట్రాన్ని మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బతుకుతున్న మెజారిటీ ప్రజలను అనాథలం చేయడం కోసం ఈ బిల్లు తీసుకొచ్చింది సార్ కేంద్ర ప్రభుత్వం. అలాగే సార్ ఇదే వ్యవహారాల్లో సార్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక మాట చెప్పింది సార్. మేడం మంత్రి గారు చెప్పారు 125 రోజుల పని దినాలు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని అడిగితే మేము 125 రోజుల పని దినాల్ని మీకు ఇస్తా ఉన్నాం, గతంలో 100 రోజుల పని దినాలు ఉండే అని చెప్తా ఉన్నాడు సార్. 125 రోజులు రావడం సంతోషమే సార్, మాకు ఇబ్బంది ఏం లేదు. 125 రోజులు పని దినాలు రావాల్సిందే, ఇంకో 50 వచ్చినా కూడా మాకేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు 100కు 100 రోజులు పని దినాల డబ్బులు కట్టించేటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రాల మీదకి ఆ భారాన్ని నెట్టి 125 రోజులలో 75 రోజులు మేము కడతాం, 50 రోజులు రాష్ట్ర ప్రభుత్వం కట్టరు. ఇది చెప్తున్నటువంటి మాట సార్. 100కు 100 అప్పుడు వాళ్ళే ఇచ్చేసారు. ఇది కొద్దిగా క్లియర్గా సమాజానికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సార్, ఒక మహిళ కరువు పనికి పోతే 30 రోజులు కరువు పనికి పోతే, లేదంటే ప్రతిరోజు ఒక 300 రూపాయలు వస్తాయి. 300 రూపాయలు పెట్టుకో, 125 రోజుల పని చూపించినాం అనుకో, దాదాపు ఒక 37,500 రూపాయల దాకా ఖర్చు అవుతుంది అనుకుంటా. 37,500 రూపాయలు ఆ 125 రోజులలో ఆ కూలి పని చేసినటువంటి మహిళకి ఇవ్వాలి. దాంట్లో గతంలో 30,000 రూపాయలు ఉండే, ఆ 30,000 రూపాయలను కేంద్రం ఇచ్చేది. ఇప్పుడు 30,000 నుంచి దాదాపు 22,500కు తగ్గించుకుంది కేంద్రం. 22,500కు తగ్గించుకొని 15,000 రూపాయలు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, మిగతా 22,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా. అంటే ఒక్కొక్క మనిషి మీద 7-8,000 రూపాయలు మిగిలించుకుంటున్న ప్రభుత్వం సార్ కేంద్ర ప్రభుత్వం. మాకు పని దినాలు పెంచినవు. ఇంకా దీంట్లో చాలా విచిత్రంగా ఉన్నాయి సార్. ఏంది, వ్యవసాయ సీజన్లో వ్యవసాయ కూలీలు దొరకాలన్నట్టు. ఎవరికి సార్? వ్యవసాయ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు సార్. తమరు కూడా వ్యవసాయదారులు సార్. మీ బాయికాడ ఏంటన్నా ఇప్పుడు కలుపు తీసేటోళ్ళు కానీ, నాటేసేటోళ్ళు కానీ, లేకపోతే వరికోత కోసేటోళ్ళు కానీ ఉన్నారు సార్. మొత్తం యంత్రంతోటే కదా పని అంతా యంత్రాలతోనే జరుగుతూ ఉంది. ఇప్పుడు నాటేసే యంత్రాలు వచ్చినాయి, కోత కోసే మిషన్లు వచ్చినాయి, ఆన్నే ఏది బాయికాడికే వచ్చి చేస్తూ ఉన్నాయి, కలుపు జల్లేటి అవే ఉన్నాయి. మొత్తం వ్యవసాయ కూలీలే లేకుండా పోయింది. మొత్తం యాంత్రీకరణ జరిగిన తర్వాత నీకు వ్యవసాయ కూలీల లబ్ధి కోసం 60 రోజులు రిస్ట్రిక్షన్ ఎట్లుంటుంది? ఇది అంటే క్రమంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ప్రణాళికలో ఉంది. ఈ పథకాన్ని ప్రజలకు మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు దూరం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది సార్. ఇక్కడ సార్ మరి కేంద్ర ప్రభుత్వం బాధ్యతనేనా? రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. మనము మొన్నటి వరకు సార్ 2024 వరకు తెలంగాణ రాష్ట్రంలో 32 జిల్లాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నడిచింది. 32 జిల్లాల్లో. మరి ఇప్పుడు 31 జిల్లాలకి ఎందుకు వచ్చింది? ఇంకో జిల్లా ఎటు పోయింది? ఇంకో జిల్లాను అర్బనైజ్ చేసిరు మీరంతా. ఇంకో జిల్లాను గ్రామాలను తీసుకుపోయి మున్సిపాలిటీలు చేస్తే ఆ మున్సిపాలిటీల ప్రాంతంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం వర్తించదు. సో ఇట్లా కేంద్ర ప్రభుత్వం బాధ్యతనే అంటలేము, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పథకంలో ఉన్నటువంటి లోటుపాట్ల మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది. పథకం పేరు ఏదనేది మాకు అభ్యంతరం లేదు సార్. పథకాల పేర్లు మారితే కాదు సార్, మా తలరాత మారితే మాకేమో ఆనందం. ఇక్కడ ఈ పథకం ద్వారా